హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఎస్సి మరియు టెట్లో మనకి మ్యాథమెటిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ ఎగ్జామ్లోనైనా క్వశ్చన్ పేపర్ అనేది క్వశ్చన్స్ అనేవి మనకి సులువు, అలాగే మధ్యస్థం, అలాగే కఠినం అని 3 స్థాయిల్లోని మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, మనము ఈ యొక్క వీడియోలోని సులువుగా కొన్ని క్వశ్చన్లను, అలాగే కఠినంగా ఉండే క్వశ్చన్లను మరియు మధ్యస్థంగా ఇచ్చే కొన్ని క్వశ్చన్లను మనం డిస్కస్ చేసుకుందాం. అయితే చూడండి ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నా యొక్క వీడియో అనేది యూజ్ఫుల్ అండి, ఎందుకంటే నేను చాలా స్లోగా చెప్తున్నాను. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా ఈజీగా మ్యాథమెటిక్స్లోని స్కోర్ చేయొచ్చు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనకి ఒక దీర్ఘ చతురాస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్ ఇంటూ 11 సెంటీమీటర్ అయిన వృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో కనుక్కోండి అని మనకు క్వశ్చన్ కనబడుతుంది కదండి. అయితే చూడండి, మనకి ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఇచ్చిన స్టేట్మెంట్లను మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలండి. చూడండి, ఒక దీర్ఘ చతురాస్రం అంటే చూడండి, ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. ఇది మనకి దీర్ఘ చతురాస్రం. అలాగే చూడండి, వృత్తాలకు వైశాల్యాలంటే ఇది మనకి వృత్తం కదండి. అయితే చూడండి, ఈ రెండిటి యొక్క వైశాల్యాలు అనేవి మనకి సమానమని అతను ఇవ్వడం జరిగింది. అయితే ఇంకో పాయింట్ చూడండి, ఇది మన ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్ చూడండి, దీర్ఘ చతురాస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్ ఇంటూ 11 సెంటీమీటర్ అని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, అయితే వృత్త వ్యాసార్థం అన్నారు. ఇప్పుడు మనం చూద్దాం, దీర్ఘ చతురాస్రం కొలతలు రాసుకుందాం. దీర్ఘ చతురాస్రం యొక్క ఇచ్చిన కొలతల్ని చూడండి, 14 సెంటీమీటర్ ఇంటూ 11 సెంటీమీటర్ అని మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి వృత్త వ్యాసార్థం కనుక్కునే ముందు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదండి పాయింట్స్. చూడండి, దీర్ఘచతురాస్రం యొక్క అలాగే వృత్తం యొక్క వైశాల్యాలు అనేవి సమానం. అయితే చూడండి, దీర్ఘచతురాస్రం యొక్క వైశాల్యం మనకి ఏంటండి, ఎల్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్. ఎందుకని మనకి దీర్ఘచతురాస్రం యొక్క వైశాల్యం అలాగే వృత్తం యొక్క వైశాల్యం అనేది సమానం కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ పెట్టాను. తర్వాత చూడండి, మనకి వృత్త వైశాల్యం 5r². ఇదండి మనకి ఈ ఈక్వేషన్లో మనం ఆ యొక్క వాల్యూస్ని అప్లై చేయాలి. చూడండి, మనకి ఎల్ ఇంటూ బి అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. చూడండి, కొలతలు 14 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ 5 అంటే ఎంత మనకి 22/7 r²ని అలాగే ఉంచండి. తర్వాత చూడండి, 14 ఇంటూ 11 బై 22 పైన ఉంది కదా, ఇటు వస్తే మనకి ఇది భాగిస్తుందండి. ఇంటూ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ ముందుకు వస్తే మనకి ఇది గుణిస్తుంది. సో ఓవరాల్గా మనం కిందన 22 రాసుకుంటాం. ఇప్పుడు మనకు మిగిలిందంతా r². అయితే ఇక్కడ చూడండి, మనకి ఇది 11 ఒకట్ల 11, 11 రెల్ 22. మళ్ళీ చూడండి, 2 ఒకట్లు 2 ఏళ్ళు 14, 7 ఇంటూ 1 7 ఇంటూ 7 7 ఏళ్ళు మనకి ఎంత అండి 49 ఇంటూ r². ఇక్కడ చూడండి, మనకి r², ఈ స్క్వేర్ మనకి ఇటు వస్తే చూడండి √49 ఈజ్ ఈక్వల్ r. అంటే r అంటే మనకి ఏంటండి, చూడండి r అంటే మనకి వ్యాసార్థం. చూడండి ఎంత వచ్చింది మనకి, √49 అంటే వాల్యూ ఎంత అండి 7. అంటే ఇక్కడ మనకి r వాల్యూ ఎంత వచ్చిందండి 7. ఇది మనకి ఆన్సర్. ఫ్రెండ్స్ చూడండి, మనకి రెండో లెక్కను చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి 250 మీటర్ల భుజం గల ఒక చతురాస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటరుకు 20 రూపాయల వంతున అయ్యే ఖర్చు రూపాయలలో చూపించండి అని మనకి
ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారండి. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ని అర్థం చేసుకోండి. చూడండి, మనకి 250 మీటర్లు భుజం కలిగిన ఒక చతురాస్రంకి చూడండి ఆ పార్కు చుట్టూ కంచె వేయటానికి మీటర్కి 20 రూపాయల చొప్పున ఖర్చు అవుతే దాన్ని ఆ ఖర్చుని మనకి రూపాయలలో చూపించండి అన్నారు. లెక్క స్టార్ట్ చేసేద్దాం. చూడండి, మనకి ముందుగా మనకి చతురాస్రం అంటే ఏంటో తెలిసి ఉండాలి. చతురాస్రం అంటే 4 భుజాలు సమానం కలిగిన దాన్ని మనం చతురాస్రం అని అంటాం కదండి. చతురాస్రంలో మనకి 4 భుజాలు కూడా సమానం. అయితే ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ఒక భుజం యొక్క మీటర్ అంటే కొలత అనేది ఇచ్చారు. ఎంత? ఫర్ సపోజ్ ఈ భుజం అనుకుందాం, ఇది మనకి 250 మీటర్లు. అయితే మనకి చూడండి, ఈ యొక్క బొమ్మలోనే మనకి ఆన్సర్ ఉంది. ఎలా? 4 భుజాలు సమానం అంటే ఈ భుజం కూడా మనకి 250, ఈ భుజం కూడా 250, ఈ భుజం కూడా మనకి 250 మీటర్లే ఉంటుంది. ఎందుకని? 4 భుజాలు సమానం కాబట్టి. అయితే చూడండి, ఈ పార్కు చుట్టూ కంచె వేయటానికి మనకి మీటర్కి ఎంత? 20 రూపాయల వంతున ఖర్చు అవుతుంది అన్నారు. అయితే ఆ ఖర్చు రూపాయల్లో చూపించండి అని చెప్పడం జరిగింది. అయితే మనం చూద్దాం, చతురాస్రం యొక్క చుట్టుకొలతను చూసినట్లయితే మనకి 4A కదండి. అయితే 4A అంటే మనము దీన్ని ఎలా రాసుకుంటాం? 4 ఇంటూ ఎంత? ఆల్రెడీ ఒక భుజం ఇచ్చారు అంటే 4 ఇంటూ 250. చూడండి, 4 ఇంటూ 250ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1000 వస్తుంది. సో ఇది మనకి ఈ యొక్క చుట్టుకొలత. అయితే తర్వాత చూడండి, మనకి ఇలా ఈ యొక్క చతురాస్రం చుట్టూ ఈ పార్క్ చుట్టూ కంచె వేయటానికి మనకి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు అవుతాయి. చూడండి, చూడండి, ఒక మీటర్కు ఎంత ఖర్చు అవుతుంది? 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక మీటర్కు ఎంత? 20 రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటిది మనకి 1000 మీటర్లకి ఎంత? 1000 మీటర్లకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి 1000 ఇంటూ 20ని మనం గుణిస్తే మనకి ఎంత వస్తుందంటే 20,000 అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి 20,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. దేనికని? ఒక చతురాస్రకాల పార్కు చుట్టూ కంచె వేయటానికి మనకి 20,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇది మనకి రూపాయలలో. సో ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది కదా ఈ లెక్క. ఫ్రెండ్స్ చూడండి, మనకి మూడో లెక్కను చూసినట్లయితే ఇక్కడ చూడండి, 1 కిలో లీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు సమానం అని మనకి క్వశ్చన్ అండి. దాన్ని డైరెక్ట్గా ఇచ్చారు, 1 కిలో లీటర్కు మిల్లీ లీటర్లు అని. అయితే మనకి చూడండి, ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని మనం రాసేసుకుందాం. 1 కిలో లీటరు మనకి 1000 లీటర్లకు ఈక్వల్. తర్వాత చూడండి, 1 లీటరు మనకి 1000 మిల్లీ లీటర్లకి ఈక్వల్ అండి. అయితే చూడండి, మనకి 1 కిలో లీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు సమానము అని అడగడం జరిగింది. కాబట్టి 1 కిలో లీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు సమానం అంటే చూడండి, ఫస్ట్ 1 కిలో లీటర్ ఎంత? మనకి 1000 ఇంటూ మళ్ళీ చూడండి లీటర్ 1000. దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి వచ్చేస్తుందండి. చూడండి, మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? మొత్తం 6 సున్నాలు ఉన్నాయి. సో ఈ 6 సున్నాల్ని మనం రాసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదండి, మనకి ఎంత వచ్చింది? చూడండి, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు. ఎంత వచ్చింది మనకి? 10 లక్షలు అండి. మనకి ఇది ఆన్సర్. 1 కిలో లీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు అంటే 10 లక్షల మిల్లీ లీటర్లు అనేవి సమానం. ఫ్రెండ్స్ చూడండి, మనకి 4వ లెక్కను చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఏ ఒక గడియారమును 12% లాభమునకు బికు అమ్మెను, బి దానిని 5% నష్టమునకు సికు అమ్మెను. అయితే చూడండి, సి ఆ గడియారమునకు 2,660 రూపాయలు చెల్లించిన
ఏ ఆ గడియారమును ఎంతకు అమ్మెను రూపాయలలో తెలపండి అనేసి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే లెక్క మనకి చాలా పెద్దదిలా కనిపిస్తుంది, కొంచెం కష్టంగా కనిపిస్తుంది, కానీ మనం ఈ చేసినట్లయితే మనకి ఈజీగానే అనిపిస్తుందండి. చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి సి అనేవాడు ఆ గడియారంను ఎంత కొన్నాడంటే 2660. ఇది సి యొక్క ధర. అయితే చూడండి, మనకి సికి ఆ గడియారంను బి 5% నష్టముతో అమ్మడం జరిగింది. 5% నష్టం అంటే 100లో 5% నష్టం అంటే ఎంత? 95. అయితే ఎంతకి సి అనేవాడు కొన్నాడంటే 2660. చూడండి, 95కు 2660 అయితే 100కు ఎంత అనేది మనము కనుక్కోవాలండి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి చూడండి, ఇక్కడ 2660 ఇంటూ 100/95. చూసారు కదా ఫ్రెండ్స్. అయితే ఇందులో మనం చూసినట్లయితే చూడండి, మనకి ఇది ఎంతతో పొద్ది అంటే మనకి 5 ఎక్కంతో పొద్ది. చూడండి, 5 ఒకట్ల ఎంత? 5 ఒకట్ల 5, 5 9ల 45. తర్వాత చూడండి, 5 5ల 25 ఒకటి ఉంటుంది కదండి, అంటే ఎంత మనకి? తర్వాత 5 3లు 15, మళ్ళీ ఒకటి ఉంటుంది కదా 10, అంటే 5 2లు 10. ఎంత వచ్చింది మనకి? 532. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 19 ఒకటిలో 19, 19 28లో మనకి ఎంత? 532. 28 × 100 అంటే ఎంత అండి మనకి? 2800. ఇది మనకి బి యొక్క ధర వచ్చిందండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఆల్రెడీ మనం చూసాం కదా, మనకి బి ధర వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, ఆ గడియారమును 12% లాభమునకు బీకు అమ్మాను. ఏ అనేవాడు గడియారమును 12% లాభమునకు బీకు అమ్మానంటే 100కు 12% లాభం అంటే మనకి ఎంత అండి? 112. అయితే చూడండి, బి యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2800. అయితే 112కి 2800 అయితే చూడండి, మనకి ఇక్కడ 100కు ఎంత అన్నదే మనకి క్వశ్చన్. దీన్ని మనం అడ్డగుణకారం చేస్తే ఇది చూడండి, 2800 ఇంటూ 100/112. దీన్ని మనం చూడండి క్యాన్సిల్ చేద్దాం. 4 25లు 100, అలాగే 4 28లు 112, అలాగే 28 ఒకట్లు మనకి ఎంత? 28. చూడండి, ఇది కూడా మనకి 28 ఒకట్లతో క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి 100 × 25 మిగిలింది కదా, అంటే మనకి ఎంత వచ్చిందండి? 25 × 100 అంటే 2500. ఇది మనకి ఏ యొక్క ధర. చూడండి, మనము తర్వాత లెక్కను చూసినట్లయితే చూడండి, మనకి ఐదో లెక్క ఏమి ఇచ్చారంటే చూడండి, 1 గ్రామ జనాభా చూడండి 18750. అయితే చూడండి, ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు అనేది సంవత్సరంకు 8% గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అని మనకి అడిగారండి. చూడండి, ఇది 2 సంవత్సరాలకు సంవత్సరంకి 8%గా అంటే పెరిగితే, ఆ రేట్ అనేది పెరిగితే మనకి మొత్తం ఆ గ్రామ జనాభా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అని మనకి క్వశ్చన్ అయితే అడిగారు. దీన్ని మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఆ గ్రామ జనాభా ఎంత అండి? 18750. అయితే చూడండి, ఈ 18750 అనేది మనకి ఆ గ్రామ జనాభా అయితే ఇది మనకి సంవత్సరానికి ఎంత శాతంగా పెరిగిందంటే మనకి 8/100 చేద్దాం. చూడండి, మనం ఇలా చేసినట్లయితే ఇక్కడ మనకి చూద్దాం. ఫస్ట్ మనకి ఈ 0 క్యాన్సిల్ అయిపోద్దండి. ఈ యొక్క చూడండి 18750 ఉంది కదండి, దాన్ని 8తో మనం గుణిస్తే చూడండి, ఇక్కడ మనకి 100లోని ఈ 0 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ 8ని దీంతో మనం గుణించినట్లయితే మనకు వస్తుందండి. చూడండి, 8 5 ఎంత అండి మనకి? 40. 40 అంటే
చూడండి ఇలా రాసుకుంటాం. తర్వాత 8 ఏళ్ళు 56, 4 ఎంత మనకి 60. తర్వాత మళ్ళీ 0 రాసుకుంటాం. అయితే తర్వాత చూడండి 8 ఎనిమిది ఎంత 64, 64 64 6 అంటే ఎంత అండి 70. మళ్ళీ 0 రాసుకుంటాం. 7 ఉంటుందండి. తర్వాత చూడండి మనకి 8 ఒకట్లు ఎంత 8, 8 7 ఎంత అండి మనకి 15. అయితే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోద్దండి. మనకి ఎంత మిగులుతుంది 1500. మనకి మొదటి సంవత్సరము 8% పెరిగితే మనకి ఎంత వచ్చిందండి 1500 వచ్చింది. అయితే దీన్ని మనం ఎలా చూపిస్తామంటే చూడండి ఆ గ్రామ జనాభా మనకి ఎంత 18,750కు మనం పెరిగిన చూడండి 1500 అనేది మనం కలిపితే మనకి ఆ సంవత్సరంలో ఎంతమంది పెరిగారు అనేది మనకు తెలుస్తుంది. చూడండి 5 7 5 12 చూడండి ఇలా మనకి ఎంతండి 20,250 అనేది ఆ మొదటి సంవత్సరం మనకి పెరిగింది. తర్వాత చూద్దాం ఇప్పుడు రెండోసారి ఎంత పెరిగిందో మనం చూద్దాం. చూడండి రెండోసారి చూడండి 20,250 ఇంటూ మళ్ళీ మనకి రెండోసారి కూడా 8% కాబట్టి 8/100 చేస్తామంటే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది. అయితే చూడండి 8తో దీన్ని మనం గుణించినట్లయితే మనకి చూడండి 8 5 40, అలాగే 8 2 16 4 20. తర్వాత చూడండి 8 0 0, అలాగే 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటాం. తర్వాత చూడండి 8 2 ఎంత మనకి 16. అయితే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఎంత మిగులుతుందండి చూడండి 1600. చూడండి 1620 అనేది మిగులుతుంది. అయితే దీన్ని మనము ఈ యొక్క చూడండి మొదటి దాంట్లో మనకి పెరిగిన దాంట్లో మనం దాన్ని కలిపేసుకుంటే మనకి సరిపోద్దండి 1620. చూడండి 1620 అయితే 7 8 1 2 మనకి ఎంత వచ్చిందండి 21,870 అనేది వచ్చింది. ఇది మనకి రెండో సంవత్సరం పెరిగిందండి. ఇది మనకి ఆన్సర్ అండి. మనకి ఆరో లెక్కను చూసినట్లయితే ఇక్కడ చూడండి 3 రకాల నూనెలు 42 లీటర్లు 28 లీటర్లు 70 లీటర్లు ఉన్నాయి. అయితే చూడండి ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం లీటర్లలో చూపించండి అన్నారు. అంటే మనం కనుక్కోవాల్సింది గరిష్ట ఘన పరిమాణం. దాన్ని మనం HCF అంటే ఇక్కడ మనం HCF కనుక్కోవాలి. అయితే చూడండి ఫస్ట్ మనం 42 యొక్క కారణాంకాలని రాసుకుంటే మనకి సరిపోతుందండి. 42ని మనం చూడండి 42 యొక్క కారణాంకాలను రాసుకుంటే మనకి చూడండి 7 6 42 అండి. దీన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 7 × 6ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే చూడండి 3 × 2గా కూడా మనం రాసుకోవచ్చు. అలాగే తర్వాత చూడండి మనకి 28 యొక్క కారణాంకాలను చూసుకున్నట్లయితే 7 4 మనకి 28. దీన్ని మనం 7 × 2 × 2గా రాసుకోవచ్చు. తర్వాత మనకి 70 యొక్క కారణాంకాలను చూసినట్లయితే 7 10 మనకి 70. అలాగే దాన్ని 10ని మనం చూడండి 7 × 10ని మనం ఎలా రాసుకుంటామంటే 5 × 2గా రాసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ దీన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 14 × మనం 3, అలాగే 14 × 2, అలాగే 14 × 5, 14 × 5గా కూడా మనం రాసుకోవచ్చు. అయితే మనకి ఇచ్చిన ఆన్సర్లోని మనకి 7 ఉంటే 7, లేకపోతే 14 అని ఉంటే 14 అనేది మనకి HCF అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్ మనకి మూడింట్లోని మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదంటే మనకి 7 వస్తుంది. తర్వాత ఇందులో చూసినట్లయితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదంటే మనకి 14 అనేది వస్తుంది. కాబట్టి 7 మరియు 14 అనేది మనకి ఆన్సర్. ఏది ఉంటే అది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి మనకి చివరి ప్రశ్న ఇది. చూడండి ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్లు దూరాన్ని పూర్తి చేయగలదు అనేసి మనకి క్వశ్చన్ అయితే అడిగారండి. అయితే ఇందులో మనం చూసినట్లయితే చూడండి ఒక జీప్ అనేది 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ జీపే అదే వేగంతో ఎన్ని గంటల్లో
210 కిలోమీటర్ దూరాన్ని పూర్తి చేయగలదు అనేసి క్వశ్చన్. అయితే ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, 4 గంటల్లో ఆ జీప్ అనేది 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే అదే చూడండి, మనకి 4 గంటల్లో 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే 1 గంటకు ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని అది ప్రయాణించగలదు మనకు తెలిస్తే ఈ లెక్కను మనం ఈజీగా చేయొచ్చు. చూడండి, 1 గంటకు ఆ జీప్ అనేది ఎన్ని గంటలు ప్రయాణిస్తుంది అంటే మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలండి, మొత్తం అది 4 గంటలు 80 కాబట్టి 80/4 అని రాసుకుంటే మనకి 1 గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో తెలుస్తుందండి. చూడండి, దీన్ని మనం 4/20 మనం ఎంత, 4/20 80 అంటే 1 గంటకు 20 కిలోమీటర్ల దూరాన్ని అది ప్రయాణించగలదు. అయితే అలా ప్రయాణిస్తే మనకి చూడండి, ఆ జీప్ అనేది 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు ఎన్ని గంటల్లో అని మనకు అడిగారు. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, 210/20 రాసుకుంటే మనకి వచ్చేస్తుంది ఆన్సరు. దీంట్లో చూడండి, మనం చూసినట్లయితే దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఈ 0 క్యాన్సిల్ చేసుకుంటే ఎంత, 2 10లు మనకి 20 ఒకటి ఉంటుంది కదండి. దాన్ని మనం 0.5గా రాసుకుంటే దీన్ని మనం ఏం చేయాలి, దూరాన్ని మనం చూపించాలి, గంటల్లో చూపించాలి. కాబట్టి దాన్ని మనం 10.5 అని రాసుకోకూడదు, దాన్ని 10/1/2గా మనం రాసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్సర్ ఏంటండి, 10/1/2. అంటే ఆ యొక్క జీప్ అనేది ఎన్ని గంటల్లో, 10/1/2 గంటల్లో 210 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు.